అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా. మీరందరూ కూడా మరి నూతన సంవత్సరంలోని ఎంతో సంతోషముగా మీరును మీ కుటుంబాలు ఉండాలని, దేవుని కృపతో మీరు ఎంతో ఆనందముగా ఉండాలని మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దిన వాగ్దానము కీర్తనలు 121:8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును. ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహించారండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును అంటున్నారు. ఎలాగ కాపాడుతారు అంటే, దేవుని యొక్క వాక్యంలోని ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఇక్కడ దేవుని యొక్క కృప ఎలాగ కాపాడుతూ ఉన్నది అని అంటే, ఆయన మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా, మరి ఎటువంటి ఎండ దెబ్బైనను వెన్నెల దెబ్బైనను కలగకుండా మనకి ఆయన యొక్క కృపతో ఆయన నీడగా మనకి తోడయుండి మనకి సహాయము చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇది వాగ్దానము ఈ ఒక్క రోజుకి వాగ్దానము కాదండి. ఈ వాగ్దానము సంవత్సరం అంతటికీ కూడా వాగ్దానము. నేను ప్రార్థించినప్పుడు యేసయ్య ఈ సంవత్సరము ఏది ఇస్తున్నారు, మరి అనేక మందికి లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అని నేను ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు నాకు ఇది చూపించారు. ఏం చూపించారు అంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును. అనగా ఈ యొక్క లోకములో ఎన్నో పరిస్థితులు అనేది వస్తాయి. మరి ఈ సంవత్సరము అయితే దేవుడు అంటున్నారు, నీ రాకపోకలి యందు నేను కాపాడుతాను. ఎప్పుడు అంటే, మనము మన యొక్క పరిస్థితులన్నీ కూడా మరి చక్కగా దేవుణ్ణి ప్రార్థించుకుని మన జీవితాలని కట్టుకోవాలి. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఎలా ఉన్నప్పటికీ కూడా మనము ప్రార్థించుకుని మనల్ని మనము యేసయ్యకి అప్పగించుకొని మనం గనక మన పనులు చేసుకుంటే గనక ఈ వాగ్దానము ఈ సంవత్సరం అంతా కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారు స్వతంత్రించుకుంటారు అని దేవుడు సెలవిస్తున్నారని దేవుడి దినము చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రాణాపాయమే కానీ, ఆస్తి మరి నష్టమే కానీ ఏది కూడా రాకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నువ్వు మాకు నీడగా ఉండి మాకు ఎటువంటి బాధము కష్టాలు రాకుండా మాకు సహాయం చే ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే చాలా కొన్ని పరిస్థితులు వస్తాయి కాబట్టి వాటి నుండి నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు ఈ దినమున బయలుపరిచారు. మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ సంవత్సరం అంతా కూడా గడపాలి అని దేవుడు సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, అవునయ్య, ఈ సంవత్సరం అంతా కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క రాకపోకలి యందు మీ యొక్క మరి జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా మరి చాలిన దేవుడుగా ఉండి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని నా ప్రభువా మీరు సెలవిచ్చారు. అవునయ్య, మేమందరము కూడా ఈ సంవత్సరం అంతా బహుభారముగా ప్రార్థించుకొని మా జీవితాలని కట్టుకోవడానికి మరి నాయన ఏ అపాయానికి, ఏ యొక్క ఇబ్బందికి నాయన మరి మేము గురి కాకుండా మీరు సహాయం చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సిన బహుమానము వారికి దయచేయండి. ప్రభువా నాయన, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, వారి యొక్క మరి
వ్యాపారంలోను, ఉద్యోగంలోను నాయన వారి చేతి పనులు అన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి, స్వస్థపరిచేహో నేను అన్నారు. నాయన నా తండ్రి, మీ యొక్క వాగ్దానాలు నాయన ఎవరైతే నా ప్రభు మరి తీసుకుంటూ ఉన్నారు నాయన నా తండ్రి, ప్రామిస్ కార్డ్స్ వారి జీవితంలో అవన్నీ కూడా జరగడానికి నాయన వారందరూ సంతోషించడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని, ప్రతిదినము మాతోనే ఉండి మమ్మల్ని ఎంతగానో నీడగా మమ్మల్ని నడిపిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలండి.